నమస్కారం. ప్రేక్షకులందరికీ శుభోదయం. ఈనాటి శుభకర కార్తీకం అనే శీర్షికన కార్తీక మాస బహుళపక్ష ఏకాదశి, ఉత్పత్తి ఏకాదశి లేదా ఉత్పన్న ఏకాదశి వెనుక ఉన్న పౌరాణిక గాథ ఏంటో, ఉత్పత్తి ఏకాదశి సందర్భంగా పాటించాల్సిన ముఖ్యమైన విధి విధానాలేంటో పరిశీలిద్దాం. ప్రధానంగా కార్తీక బహుళ ఏకాదశి, ఉత్పన్న ఏకాదశి, ఉత్పత్తి ఏకాదశికి ఉన్న పౌరాణిక గాథను పరిశీలిస్తే ఒకానొక సమయంలో మురాసురుడు అనే పేరు కలిగిన రాక్షసుడు దేవతలను తీవ్రమైన ఇబ్బందులకు గురి చేస్తున్న తరుణంలో శ్రీ మహావిష్ణువు కొన్ని వేల సంవత్సరాల పాటు మురాసురుడనేటటువంటి ఆ రాక్షసుడితో యుద్ధం చేస్తూ ఉండిపోతాడు. అయితే యుద్ధంలో మురాసురుడి బలపరాక్రమాల వల్ల విజయం రావటం శ్రీమన్నారాయణమూర్తికి ఆలస్యం అవుతూ ఉంటుంది. ఆ సమయంలో యుద్ధరంగంలో శ్రీ మహావిష్ణువు కొంతసేపు విశ్రాంతి తీసుకుంటాడు. అలా విష్ణుమూర్తి యుద్ధరంగంలో విశ్రాంతి తీసుకుంటున్న సమయంలో విష్ణుమూర్తి శరీరం నుంచి అపరిమితమైనటువంటి దివ్య తేజస్సుతో ఒక కన్య ఆవిర్భవిస్తుంది. ఆ కన్య పేరు ఏకాదశి. ఆ ఏకాదశి అనే పేరు కలిగిన కన్య మురాసురుడనే ఆ రాక్షసుడి సంహారానికి సహాయం చేస్తుంది. కాబట్టి ఏకాదశి అనే పేరు కలిగిన కన్య శ్రీ మహావిష్ణువు శరీరం నుంచి ఉత్పన్నమైనటువంటి రోజు కాబట్టి కార్తీక బహుళ ఏకాదశి తిథిని ఉత్పన్న ఏకాదశి లేదా ఉత్పత్తి ఏకాదశి అనే పేర్లతో పిలుస్తారు. కాబట్టి ఏకాదశి కన్య ఆవిర్భవించిన తిథే కార్తీక బహుళ ఏకాదశి కాబట్టి ఖచ్చితంగా అందరూ ఏకాదశి వ్రతం చేయాలి. ఎందుకంటే ఏకాదశి రోజు అన్నంలో పాపం ఉంటుంది కాబట్టి ఆహారాన్ని స్వీకరించరాదు. పాలు పళ్ళు స్వీకరిస్తూ గోధుమ రవ్వతో తయారు చేయబడిన పదార్థాలు స్వీకరిస్తూ ఉపవాసం ఉండాలి. ఉత్పత్తి ఏకాదశి సందర్భంగా ఈ ఏకాదశి వ్రతం ఖచ్చితంగా చేయండి. పాలు పళ్ళు స్వీకరిస్తూ రాత్రికి గోధుమ రవ్వతో తయారు చేయబడిన పదార్థాలు స్వీకరించండి. దీన్ని హరినక్తం అనే పేరుతో పిలుస్తారు. దీనివల్ల సమస్త శుభాలు చేకూరతాయి. ఈ ఉత్పత్తి ఏకాదశి రోజు విష్ణుమూర్తి అనుగ్రహం కోసం ఉపవాసంతో పాటు జాగరణ కూడా చేయాలి. అంటే రాత్రి మొదటి జాము వరకు విష్ణునామస్మరణ చేస్తూ జాగరణ చేసినట్లయితే శ్రీ మహావిష్ణువు సంపూర్ణమైన అనుగ్రహం కలుగుతుంది. అలాగే కార్తీక బహుళ ఏకాదశి తిథి లక్ష్మీ కుబేర ఆరాధనకు విశేషమైనటువంటి రోజుగా కూడా ధర్మశాస్త్ర గ్రంథాలు తెలియజేస్తున్నాయి. కాబట్టి ఈరోజు గృహంలో లక్ష్మీ కుబేర చిత్రపటం దగ్గర దీపాన్ని వెలిగించటం, కుబేర ముగ్గు విధి విధానాన్ని పూజా మందిరంలో ఏర్పాటు చేయటం ద్వారా కుబేరుడి సంపూర్ణమైన అనుగ్రహానికి పాత్రులై ధనప్రాప్తిని సిద్ధింపజేసుకోవచ్చు. అలాగే విష్ణు సంబంధమైన ఆలయ దర్శనం చేసుకోవటం, విష్ణు ఆలయంలో ధ్వజస్తంభం దగ్గర దీపాన్ని వెలిగించటం, విష్ణు ఆలయంలో సమ్మార్జన చేయటం ఉత్తమ ఫలితాలను కలిగింపజేస్తుంది. అంటే విష్ణు ఆలయ ప్రాంగణంలో చీపురుతో చిమ్మటం, అలాగే తుడిచి శుభ్రం చేయటం, విష్ణు ఆలయ ప్రాంగణంలో ముగ్గులు వేయటం, ఇలా చేయటం ద్వారా విష్ణుమూర్తి అనుగ్రహానికి పాత్రులై అధికార పదవులను సిద్ధింపజేసుకోవచ్చు. ప్రమోషన్లు తొందరగా రావాలన్నా, వృత్తిపరంగా అత్యున్నత స్థాయికి చేరాలన్నా ఈ ఉత్పత్తి ఏకాదశి సందర్భంగా విష్ణు ఆలయ ప్రాంగణంలో సమ్మార్జన, ఇలా ప్రత్యేకంగా ఆలయాన్ని శుభ్రం చేయటం అనే విధి విధానం పాటించండి. విష్ణుమూర్తి అనుగ్రహానికి సులభంగా పాత్రలు కండి. అష్టాక్షరి మంత్రం, ద్వాదశాక్షర మంత్రం చదువుకోండి. విష్ణు సహస్రనామ స్తోత్రం లేదా విష్ణు పంజర స్తోత్రాన్ని శ్రవణం చేయండి. విష్ణుమూర్తి అనుగ్రహం వల్ల వృత్తిపరంగా అద్భుతమైన పురోభివృద్ధిని సాధించండి. రేపటి శుభకర కార్తీకం అనే శీర్షికన కార్తీక మాసంలో బహుళ పక్షంలో వచ్చే ద్వాదశి సందర్భంగా ఎలాంటి విధి విధానాలు పాటించాలో, తద్వారా ఎలాంటి ప్రయోజనాలు సిద్ధింపజేసుకోవచ్చో, రవి వృశ్చిక సంక్రమణం సందర్భంగా పాటించాల్సిన ముఖ్యమైన విధి విధానాలు ఏంటో పరిశీలిద్దాం. నమస్కారం. అమ్మవారి దయుంది గనుకనే అమ్మవారి స్థిర నివాసం చేస్తున్నటువంటి పావన క్షేత్రంలో కూర్చొని తల్లిని తలంచుకుంటూ దేవీ భాగవతం వినడం అనే నియమాన్ని మనం పాటించగలుగుతున్నాం కనుక ఈ భాగ్యానికి సంతోషిస్తూ ఈ భాగ్యాన్ని అందించిన అమ్మవారి పాదపద్మాలకు నమస్కారం చేసుకుందాం. మనం ఈ తల్లిని ఆరాధించడంలో రకరకాల పద్ధతులు చెప్తున్నారు. కొన్ని రక్తచందన సమ్మిశ్రై కోమలైర్ బిల్వపత్రకై భవానీ పూజిత ఏన సభవే నృపతిక్షితవు. అమ్మవారిని ఆరాధించేటప్పుడు లేత మారేడు దళాలు తీసుకుని, అవి కూడా అచ్ఛిద్రములు అంటే ముక్కలైపోకుండా రంధ్రములు లేకుండా ఉన్నవి తీసుకుని శుభ్రం చేసి వాటికి సింధూరమద్ది లేదా రక్తచందనమద్ది అమ్మవారిని ఆరాధన చేసినట్లయితే అతడు సర్వశ్రేష్ఠుడు అవుతాడు సుమా అని వివరించారు. అమ్మవారిని ఆరాధించని వారికే పేదతనము, దారిద్ర్యము, రోగము ఇత్యాదులన్నీ లభిస్తున్నాయి.
వ్రతం తస్యానక కుర్యాద్వాంఛన్ అర్థచతుష్టయం. అందుకే చతుర్విధ పురుషార్థములు కోరేవారు అమ్మవారిని ఆరాధించాలి. అంతేకాదు మహాపాతకాలతో కూడుకున్నవాడైనా నవరాత్ర వ్రతం చేస్తే ఆ పాతకాల నుంచి బయటపడతాడు సుమా. ఒక కథ చెప్తున్నాను విను అంటున్నాడు వ్యాసుడు. పురా కశ్చిద్వని క్షీణం, ఒకానొకప్పుడు ఒక వ్యాపారవేత్త ఉండేవాడు. అతను దురదృష్టవశాత్తు ధనహీనుడయ్యి దుఃఖంతో ఉన్నాడు. బహుకుటుంబి, ఎన్ని ప్రయత్నాలు చేస్తున్నా ఎక్కడికెక్కడికి వైఫల్యాలే వస్తున్నాయి. ఆ పరిస్థితుల్లో దారిద్ర్యం వల్ల ధర్మాన్ని ఆచరించలేకపోయాడు. ఆ మాట అంటున్నారు చూడండి, దారిద్ర్యం వల్ల ధర్మాన్ని ఆచరించలేకపోయాడు. ఈ మాటలు మనకిప్పుడు తెలియవు, తెలిసినా రుచించవు. దారిద్ర్యం వల్ల సుఖపడలేకపోతున్నాం అంటున్నాం, కానీ దారిద్ర్యం వల్ల ధర్మాన్ని ఆచరించలేకపోతున్నాం. అది గొప్ప విషయం అండి. ఎందుకంటే గృహస్థ జీవనంలో తాను దేవపూజ చేయాలన్నా, పితృదేవతను పూజించాలన్నా, అతిథి అభ్యాగతులకు పెట్టాలన్నా, సకాలంలో చేయవలసిన సంస్కారాలు చేయాలన్నా ధనం ఉండాలి. అందుకే ధర్మాచరణ కోసం ధనం, ధనంతో ధర్మం అనుసరించి ఆ తర్వాత సుఖపడాలి అని చెప్తోంది మన సంస్కృతి. ధనా ధర్మం తతసుఖం. అందుకు ఈ వ్యాపారి అందుకు దుఃఖపడుతున్నట్ట. ఆఖరికి ఒక విప్రుణ్ణి ఆశ్రయించి అతని పాదాలపై పడి అడుగుతున్నాడు. అతని పేరు సుశీలుడు, ఆ వాణిజ్యవేత్త పేరు. ఆశ్రయించి అడుగుతున్నాడు. ఎంత చక్కగా మాట్లాడుతున్నాడో చూడండి. దారిద్ర్యార్త, నేను దరిద్రంతో ఆర్తున్నై ఉన్నాను, అందుకే నేను పేదలకి, అతిథి అభ్యాగతులకి, విప్రులకి దానము చేయలేకపోతున్నాను, అన్నాన్ని ఇవ్వలేకపోతున్నాను. మొట్టమొదటి అన్నది అది. నేను దానం చేయడానికి ధనం లేదు, ధర్మం చేయడానికి ధనం లేదు. అలాగే నా పుత్రులకి, నా పుత్రికలకి సకాలంలో చేయవలసిన సంస్కారాలకి ధనం లేదు. నాకు ధనేషణ మే నైవాస్తి, నాకు ధనేషణ మాత్రం లేదు సుమా. అంటే ధనాలపై అత్యాశ లేదు. కొందరికి ఎంతున్నా సరిపోదు, వాళ్ళకి భగవంతు ఇచ్చేది సరిపోలేదు. వాళ్ళ పిల్లలు చేతికి ఎదిగినా వాళ్ళ సంపాదన కూడా వీళ్ళే సంపాదించేద్దామని భగవంతు ఇచ్చిన ఆయువుని వ్యర్థం చేసుకునే వాళ్ళు తెలుసుకోవాలి. ఇక్కడ సంపాదన అవసరమే, ఎంతవరకు? జీవన నిర్వహణ వరకు. అలా కాకుండా కుటుంబ భరణార్థం వరకు పర్వాలేదు, కానీ నాకు ధనేషణ మాత్రం లేదు సుమా. ఎంత చక్కగా అడుగుతున్నాడు. ధనేషణతో అంటే ధనం మీద వ్యామోహంతో నేను అడగట్లేదు, ఇది ఈ దరిద్ర బాధ తట్టుకోలేకపోతున్నాను. అందుకు దయ ఉంచి నా గృహస్థ ధర్మం చక్కగా నడవడానికి గాను కావలసిన ధనం కావాలంటే నేనేం చేయాలో చెప్పు. ఏదైనా వ్రతము, మంత్రము, హోమమో, జపమో, విధానమో ఏదో చెప్పు అంటే ఒక్కసారి విప్రుడు చెప్తున్నట్ట, అన్నిటికీ ప్రధానమైన సాధన నవరాత్ర విధానం కనుక దాన్ని నువ్వు పాటించు అని చెప్పాడు. ఆ చెప్పిన ప్రకారంగా సుశీలుడు ఆ విప్రుడు చెప్పిన ఆదేశం అనుసరించి ఆయన చెప్పిన విధి విధానాలతో నవరాత్ర వ్రతం చేసి ధన్యుడై తన దారిద్ర్యం నుంచి విముక్తి చెంది సకల సంపన్నతతో ధర్మాన్ని ఆచరించి తరించిపోయాడయ్యా అని విషయాన్ని ఇక్కడ క్లుప్తంగా వ్యాసదేవుడు వివరించాడు. ఈ విధంగా మనకి అమ్మవారి యొక్క నామమహిమ, పూజా మహిమ, ఈ రెండు విషయములు మనం ఇక్కడ చెప్పుకున్నాం. ఈ రెండిట్లోని ఒకటి బ్రహ్మబలం, ఒకటి క్షాత్రబలం. ఈ రెండూ కూడా అమ్మవారి అనుగ్రహం చేతనే ఏ విధంగా లోకాన్ని రక్షిస్తున్నాయో గమనించుకున్నాం గనక ఆ బ్రహ్మక్షత్ర బలాన్నిచ్చే అమ్మ బలానికి నమస్కారం చేసుకుంటూ ఆ బలంతో భారతదేశాన్ని కాపాడమని ప్రార్థన చేసుకుంటూ ఇటు అమ్మవారి యొక్క మరొక వైభవంలో మనం ప్రవేశిస్తున్నాం. ఇక్కడ నుంచి వచ్చేటప్పటికల్లా అమ్మవారి యొక్క వివిధ మూర్తులు, వాటి ఉపాసనా విధానాల్లోకి ప్రవేశిస్తున్నాం. ఈ విషయము నారాయణుడు నారదునితో చెప్తున్నట్లుగా వివరిస్తున్న దేవీ భాగవతం. సంపూర్ణంగా అమ్మవారి స్వరూపాన్ని చూపిస్తున్నారు. ఇక్కడ అమ్మవారికి ప్రకృతి అని పేరు ఉన్నది అన్నాడు. ఇక్కడ ప్రకృతి, దీని గురించి వివరణ చూపిస్తున్నాడు. ఎందుకంటే ప్రకృతికి అతీతం అమ్మవారే, కానీ ఆ తత్వము అంత తేలిగ్గా అంతుపట్టదు. ప్రకృతి రూపంగా ఉన్న అమ్మవారిని సగుణ అని అంటారు. ప్రకృతికి అతీతంగా ఉన్న తల్లి నిర్గుణ. నిర్గుణ అయిన తత్వము కేవలం పరతత్వము. అది పొందాలి అంటే ప్రకృతి రూపంగా ఉన్న అమ్మవారిని ఉపాసన చేస్తేనే ఈ ప్రకృతిలో పొందవలసినవి పొందుతూ ప్రకృతికి అతీతమైన శక్తిని మనం పొందగలం. అందుకే ప్రకృతిని అమ్మ రూపంగా ఉపాసించిన వాడే ఈ ప్రకృతి యందు పొందవలసినవి పొందుతూ ప్రకృతికి అతీతమైన అమ్మతత్వాన్ని కూడా పొందగలడు. అందుకే ప్రకృతి ఉపాసన, ఇక్కడ నుంచి ప్రకృతి ఉపాసన అనే చెప్పాలి. ప్రకృతి అంటే అర్థం ఏమిటి దాన్ని వివరిస్తున్నాడు ఇక్కడ. ప్రకృతి అనే మాటకు అర్థం తెలుసుకోవాలి. ఇక్కడ మనం ప్రకృతి అంటే నేచర్ అని అంటాం. ఆ నేచరే అమ్మవారు, అది సమాధానం ఇక్కడ. ఆ నేచర్ ఎవడు తయారు చేశాడు? కన్ను ఎందుకు చూస్తుందండి? చూడడం దాని నేచర్. సూర్యుడు వెలుగెందుకు ఇస్తాడు? అది దాని నేచర్. వాయువు ఎందుకు వీచుతుంది? అది దాని నేచర్. నేచర్ అంటే ఏమిటి? ప్రకృతి. అంటే ఈ నేచర్ ఎవడిచ్చాడు? ఆ ప్రకృతి ఎవరు? అదే అమ్మ పేరు. అందుకే మొట్టమొదటి పేరే ప్రకృతి, తర్వాత వికృతి. ప్రకృతిం వికృతిం విద్యాం సర్వభూతహితప్రదాం. అందుకే ఆ ప్రకృతి అంటే ఏమిటో అర్థం చేసుకోవాలి. ప్రకృతి అనే మాటకు 3 అర్థాలు చెప్తున్నాడు ఇక్కడ నారాయణుడు నారద మహర్షితో. ఆ 3 అర్థాలు కూడా మననం చేసుకుంటే అమ్మ అర్థమవుతుందట. ప్రకృతి,
కృతికి ప్రా ఎవరో ఆవిడ ప్రకృతి అన్నాడు. కృతికి ప్ర, కృతి, కృతి అంటే చెయ్యబడినది అని అర్థం. చెయ్యబడిన దానికి ఈవిడ ప్ర. ప్ర అనే శబ్దానికి మళ్ళీ 3 రకాల అర్థాలు ఉన్నాయి. అది ప్రధానము, ప్రకృష్టము, ప్రథమము అని 3 అర్థములు ఉన్నాయి. కృతికి ఏది ప్రావో ఆవిడ అమ్మవారు అని. కృతి అనగా చెయ్యబడినది. చెయ్యబడిందంటే ఏది? ఈ ప్రపంచం. ఈ అనంతమైన ప్రపంచమంతా కృతి, చెయ్యబడింది, అంతే కదా. ఇట్ ఈస్ ఎ డన్ అండ్ మేడ్. ఎవరి వల్ల అనేది తర్వాత చెప్దాం. మనం పుట్టకముందే ఇదంతా ఉందా లేదా? అలాగే మనం పుట్టేమనుకున్న శరీరం కూడా అది కృతమే, చెయ్యబడిందే. ఎందుకంటే మీరు నేను తయారు చేసుకోలేదు, ఇది కూడా చెయ్యబడిందే. ఈ చెయ్యబడిన ఈ ప్రకృతిలో ఇది కూడా ప్రకృతే. నీ శరీరంతో సహా అంతా ప్రకృతే, అవునా లేదా? ఇదంతా కృతమే అంటే చెయ్యబడింది. చెయ్యబడిన ఈ ప్రపంచానికి ఏది ప్రాగా ఉన్నదో ఆవిడ ప్రకృతి. కనుకనే మనం చూస్తున్న ప్రపంచం అంతా కూడా కృతం. కృతమైన సృష్టికి ఎవరు ప్రావో అనగా ఈ సృష్టికి ప్రథమము ఎవరో, ఈ సృష్టికి ప్రధానమెవరో, ఈ సృష్టికి ప్రకృష్టమెవరో ఆవిడ ప్రకృతి. ఇది అర్థం అండి ఇక్కడ. అదే ప్రకృతి అనే భావన చెయ్యగాని ఇవన్నీ తెలియాలి. మూల ప్రకృతి రవ్యక్త వ్యక్త వ్యక్త స్వరూపిణి. అక్కడ ఆవిడ మూలము ప్ర. దేనికి? కృతికి ఆవిడ మూలము, కృతికి ఆవిడ ప్ర. ప్ర అంటే ప్రథమం. ముందు ఈ అర్థం చేసుకుందాం. ఈ ప్రపంచం తయారవక ముందు ఎవరున్నారు? ఆవిడ ఉన్నది. అందుకే సృష్టికి ఆదిలోనే ఉన్నది కనుక ఆవిడ ప్ర అయినది. ముందు ఆవిడ ఉంటేనే కదా ప్రపంచమంతా సృష్టింపబడింది. అందుకే కృతికి ప్రథమంలోనే ఉంది కనుక ప్ర. అయితే కేవలం ముందుంటే లాభమే ఉన్నది, సృష్టికి ప్రధానముగా ఉన్నది గనక ఆవిడ ప్రకృతి. సర్వం శ్రీ జగన్మాతృ చరణారవిందార్పణమస్తు. స్వస్తి. ఓం నమః శివాయ. ఓం నమో నారాయణాయ. శ్రీ కార్తీక దామోదరాయ నమః. ఈరోజు ఏకాదశి పర్వదినం. విష్ణుదేవుని యొక్క దివ్యవంతమైన అనుగ్రహం ప్రతి ఒక్కరూ కూడాను సంపాదించాలి అనుకున్నప్పుడు కార్తీక మాసరీత్యా కూడాను ఈరోజు ఉదయం నుంచి మర్నాటి వరకు కూడా ఉపవాసం ఉండాలి. అలా ఉపవాసం ఉన్నంత సమయంలో కూడాను ఏకాహం అని చెప్పేసి రాత్రంతా కూడా జాగరణ చేస్తూ హరినామ సంకీర్తన పాటించాలి. హరినామ సంకీర్తన చేస్తూ ఎవరైతే ఈ ఏకాదశి ఉపవాసం ఉండి హరిని పరిపూర్ణమైనటువంటి విశ్వాసంతో ధ్యానిస్తారో వారికి ఆ సర్వాంతర్యామి పరమాత్మ దివ్యవంతమైన అనుగ్రహంతో పాటు జన్మ జన్మల పాపాలన్నింటినీ కూడా పటాపంచలు చేసేటువంటి అద్వితీయమైనటువంటి శక్తి ఉంటుంది. విష్ణుదేవునికి కూడాను లక్ష్మీదేవిని పక్కన ఉంచి ఈ రోజున శ్రీ సూక్తాభిషేకం అనేటువంటిది నిర్వహించాలి. ఎవరైతే హిరణ్యవర్ణాం హరిణీం అంటూ ఆవు పాలు, ఆవు పెరుగు, వివిధ రకాలైన పండ్ల రసాలతో కూడి ఆవు నెయ్యి వేసి కొబ్బరి బొండం నీళ్లు కలిపి తేనెతో సహా శ్రీ సూక్తాభిషేకం నిర్వహించి ఆ యొక్క తీర్థాన్ని గనక స్వీకరిస్తారో వారికి అదృష్టం అనేటువంటిది కలిగి తీరుతుంది. ఈ కార్తీక మాసంలో ప్రతినిత్యం కూడాను కార్తీకం అంతా కూడాను వివిధ రకాలైన ద్రవ్యాలతో పరమేశ్వరుడికి అభిషేకం చేయాలి. అంతేకాదండి, ఏ ఒక్క రోజైనా కార్తీక మాసంలో సహస్రలింగార్చన అనేటువంటిది గనక ఎవరైనా సరే చేస్తూ ఉన్నప్పుడు అది దర్శించడానికి వెళ్ళినా చాలండి, అద్వితీయమైనటువంటి పుణ్యం వచ్చి తీరుతుంది. సర్వే జనా సుఖినో భవంతు. సహస్రశీరుషం దేవం విశ్వాక్షం విశ్వశంభువం విశ్వం నారాయణం దేవమక్షరం పరమం పదం విశ్వతః పరమాం
నిత్యం విశ్వన్నారాయణగుం హరిం విశ్వమేవేదం పురుషస్తద్విశ్వముపజీవతి పతిం విశ్వస్యాత్మేశ్వరం శాశ్వతం శివమచ్యుతం నారాయణం మహాజ్ఞేయం విశ్వాత్మానం పరాయణం శౌర్యమథేందురింద్రపదవీ సన్మంగళం మంగళం. పద్మావతి ప్రణయలాలితముగ్ధదేహ శ్రీవేంకటేశరుణమోచనమస్తు మహ్యం. నేటి కాలమాన విశేషాలను గమనిద్దాం. స్వస్తి శ్రీ చాంద్రమాన విశ్వావసనామ సంవత్సరం దక్షిణాయనం శరదృతువు కార్తీక మాసం కృష్ణపక్షం శనివారం సూర్యోదయం 6:24 సూర్యాస్తమయం 5:36. తిథి ఏకాదశి రాత్రి 2:35 వరకు. నక్షత్రం ఉత్తర రాత్రి 11:35 వరకు. వర్జం శేషవర్జంగా మిగిలింది ఉదయం 6:59 వరకు. దుర్ముహూర్తం ఉదయం 6:24 నుంచి 7:54 వరకు. అమృతకాలం మధ్యాహ్నం 3:44 నుంచి 5:28 వరకు. రాహుకాలం శనివారం కాబట్టి ఉదయం 9 నుంచి 10:30 వరకు. అష్టకవర్గ రీత్యా శుభప్రదమైన సమయం మధ్యాహ్నం 11:30. నేటి విశేషం కార్తీక మాసం ఉత్పన్న ఏకాదశి శనివారం. ఉత్పన్న ఏకాదశి అంటే ఒక రాక్షసుడు త్రిమూర్తుల చేతిలో కానీ దేవతల చేతిలో కానీ మరణం లేకుండా వరం కోరుకోవడం ద్వారా విష్ణుమూర్తి, శివుడు, బ్రహ్మ కూడా అతని చేతిలో ఓడిపోయారు. విష్ణుమూర్తి ఓ గుహలో దాక్కున్నాడు. అక్కడ ఉండి ఏం చేశాడు అంటే ఒక కన్యకను సృష్టించాడు. ఈ రాక్షసుడు వెతుక్కుంటూ అక్కడికి వచ్చేటికి ఆ కన్యక అతన్ని చంపేసింది. అయితే లోకానికి క్షేమం చేసింది కదా, అందుకని ఆమెను వరం కోరుకోమని అంటే అప్పుడు ఆమె చెప్పిందనమాట, నేను ఒక తిథిగా రూపొందుతాను, అది ఏకాదశి. ఈ రోజున విష్ణువారాధన చేసుకున్నటువంటి వారికి సకల పాపక్షయాన్ని కలుగజేస్తూ నీ యొక్క అనుగ్రహాన్ని ప్రసాదించు అని చెప్పి కోరింది. అలా ఏకాదశి తిథి ఉత్పన్నమైంది దేవత. ఆ ఉత్పన్నమైన రోజు కాబట్టి దీన్ని ఉత్పన్న ఏకాదశి అంటారు. ఆ కారణంగా ఈరోజు ఉపవాసం ఉంటే అన్ని ఏకాదశులకు ప్రీతి కలుగుతుంది, అంటే అన్ని ఏకాదశులలోనూ కూడా వ్రతాన్ని ఆచరించినటువంటి ఫలితం కలుగుతుంది అనే భావన వ్యాపించి ఉంది. అలాగనే ఈరోజు శనివారం కావడం వలన కార్తీక మాసం విశేషం కూడాను. శివారాధన చేసుకోవడం, 1 కేజీ పావు నువ్వుల నూనెతో 1/2 కేజీ నల్ల నువ్వులతో ఆయన్ని ఆరాధించడం, అంటే నూనె అభిషేకానికి, నువ్వులు పూజకి ఉపయోగించడం. తర్వాత ఆ నూనెలో పసుపు కలిపి ఆవులకు ఒళ్ళంతా రాయడం, ఈ నువ్వులు ఆవులకి ఆహారంగా అందించడం, అలాగే వెంకటేశ్వర దీపారాధన చేయడం, హనుమంతునికి ఆకు పూజ, ప్రదక్షిణాలు, హనుమాన్ చాలీసా పారాయణ, అప్పాలు నివేదన మొదలైన వాటిని ఆచరించడం ద్వారా సకల గ్రహదోషాలను మనం జయించగలుగుతాం. నేటి ఆణిముత్యాలు. ఆత్మవిశ్వాసం లేకపోవడం అపజయాలకు గల ముఖ్య కారణం. అన్ని సిద్ధులతో పాటుగా రావలసిన పెద్ద సిద్ధి ఏది అంటే తాను ఆత్మ అన్న ఎరుక రావడం. రామకృష్ణ పరమహంస అయితే ఒక మాట చెప్పారు. రామకృష్ణ పరమహంస ఒక రోజున గంగా నది ఒడ్డున నించున్నారు. ఎవరో ఎక్కడి నుంచో ఓ వ్యక్తి వచ్చాడు. రామకృష్ణ పరమహంసని అడిగాడు, ఏమి ఇలా నించున్నారు మీరని అడిగాడు. అడిగితే పరమహంస అన్నారు, నేను గంగా నది దాటాలి, పడవ కోసం చూస్తున్నాను. ఆయన అన్నాడు, నదిని దాటడానికి పడవ కోసం చూస్తున్నావా? ఈ పాటి దానికా నీ గురించి ఇంత గొప్పగా చెప్పుకుంటారు దేశమంతటా? ఈ పాటి దానికా నీకు ఇంత పెద్ద కీర్తి ప్రతిష్ట? నేను చూడు నడిచి దాటి వెళ్ళిపోతాను గంగ మీద అని నడిచి అవతల ఒడ్డుని నించున్నాడు.
పరమహంస పడవలో అవతల ఒడ్డుకి వెళ్ళారు. చూసావా నా శక్తి ఏమిటో? నిజానికి నాకా కీర్తి నీకా ఉండవలసింది. ఎన్ని సిద్ధులున్నాయి నాకు, నీకే ఉన్నాయి, నదిని దాటలేవు. ఆయన అన్నారు, పావలా కాసిచ్చి పడవలో వచ్చా, దానికి ఇంత తపస్సు పడి చేసావా అన్నారు. అలా ఉంటుంది సిద్ధుల ప్రకటన. అందుకు శంకరాచార్యుల వారు వాత పెట్టేశారు. సర్వాత్మత్వమితి స్ఫుటీకృతమిదం యస్మాదముష్మిన్స్తవే తేనాశ్వ శ్రవణాత్ తదర్థ మననాత్ ధ్యానాచ్చ సంకీర్తనాత్. సర్వాత్మత్వమితి స్ఫుటీకృతమిదం, దానితో పాటుగా మనిషికి ఉండవలసినది ఇది అంటే మనసు కదలకుండా నిగ్రహించుకుని నిలబెట్టి భగవంతుని యొక్క పాదారవిందముల యందు చేర్చగలగడం పెద్ద సిద్ధి. ఆత్మ వస్తువుని తెలుసుకుని తాను ఆత్మగా అనుభూతిని పొందడం గొప్ప సిద్ధి. అంతేకాని చౌకబారుగా సిద్ధులు ప్రకటించడం గొప్ప కాదు. అయితే మహాత్ములు ప్రకటించరా? అక్కడక్కడ శంకర భగవత్పాదులు ప్రకటించారు, చంద్రశేఖర భారతీస్వామి ప్రకటించారు, చంద్రశేఖరేంద్ర సరస్వతీ స్వామి ప్రకటించారు. మరి ఎందుకు ప్రకటిస్తారు అంటే అదే పనిగా 24 గంటలు నాకు సిద్ధులున్నాయి సిద్ధులున్నాయి సిద్ధులున్నాయని ప్రచారాలు చేసుకోరు. అది ప్రకటన చేసేది కాదు. వారు అనుగ్రహిస్తే ఎప్పుడో ఎవరినో ఉద్ధరించడానికి భగవత్ స్వరూపంగా వారి అనుగ్రహాన్ని అలా కటాక్షిస్తారంతే. అంతేకాని సిద్ధుల కల్లా పెద్ద సిద్ధి ఏది అంటే తాను ఆత్మస్వరూపంగా నిలబడగలగడం. నేను ఆత్మ అంతే తప్ప అసలు ఏ సిద్ధిని ప్రకటించడానికి ఇష్టపడరు. ఎందుచేత అంటే ఆ స్థాయికి వెళ్ళిపోయిన మహాపురుషులు ఏదైనా చెయ్యగలరు, కానీ చెయ్యరు. కారణం ఏమిటో తెలుసా? దక్షిణామూర్తి స్తోత్రానికి సురేశ్వరాచార్యుల వారే వార్తికం చేశారు. అందులో ఒక మాట అంటారు, మంచి చలిగాలి, భర్త ఇంటికొచ్చి గడగడగడగడ వణుకుతూ అన్నాడు, కాస్త పిండి పదార్థం ఏదైనా వేడిగా చేసి పెట్టవే, తింటాను, ఒళ్ళు వణికిపోతోందన్నాడు. మరి ఇంట్లో కూడా చలిగానే ఉంటుందిగా. భార్య వెళ్ళి పొయ్యి వెలిగించింది, పదార్థం వండుతోంది, ఆవిడికి పొయ్యి వెచ్చగా తగులుతోంది. ఇప్పుడు పొయ్యి వెచ్చగా తగులుతోంది కదా అని ఆవిడ పిండి ఉడికిపోయిన తర్వాత కూడా అగ్నిని నిధనం చేయలేదనుకోండి, భర్త తినవలసిన పదార్థం ఏమైపోతుంది? మాడిపోతుంది. తనకి వెచ్చతనం తగులుతున్నా కూడా భర్త యొక్క ఆకలి తీరడం పరమ ప్రయోజనం కాబట్టి ఆవిడ అగ్నిని నిధనం చేసేసి ఆ ఉడికిన పిండి దింపి భర్తకు వడ్డించేసింది, వేడిగా ఉంది తినేయండి. సిద్ధులనేటటువంటివి తపస్సు ద్వారా పొందినప్పటికీ కూడా వాటిని ప్రకటనం చేయడానికి ఇష్టపడకుండా ఎప్పుడో ఎవరినో అనుగ్రహించవలసి వస్తే వాళ్ళు చేస్తూ ఉంటారంతే. అది మహాత్ముల లక్షణం. అంతేగాని అది రోజువారీ కార్యక్రమాలు కావవి, అలా ఉండవు. అలా ఎక్కడాను ఆత్మగా తాను నిలబడతాడు, అద్వైతానుభూతి ఎందు ఓలలాడుతూ ఉంటాడు. ఆ స్థితికి వెళ్ళి చిట్ట చివర శరీరం పడిపోతున్నప్పుడు కూడా సాక్షి మాత్రంగా నిలబడతాడు. భగవాన్ రమణుల శరీరం పడిపోతున్నప్పుడు ప్రాణవాయువుని తీసుకొస్తుంటే అక్కర్లేదని సంతోషంగా శరీరాన్ని సాక్షిగా చూస్తూ విడిచిపెట్టి జ్యోతిస్వరూపంతో అరుణాచలానికి ప్రదక్షిణం చేసి కొండలోకి వెళ్ళిపోయారు. అది పెద్ద సిద్ధి. అంటే తాను ఆత్మగా నిలబడతాడు తప్ప వచ్చిన సిద్ధుల గురించి ఆలోచనే ఉండదు. అది మహదైశ్వర్యం. ఆ ఐశ్వర్యం భౌతికంగా బయట వచ్చేది కాదు, దాచుకోవడానికి భయపడవలసినది కాదు. చేసిన తపస్సు వలన వ్యక్తి పొందుతాడటువంటి సిద్ధి. ఆయన ఓ మాట అన్నాడు అనుకోండి, అయిపోతుంది. అది కూడా ఓ సిద్ధి, ప్రాకామ్య సిద్ధి అని. కానీ వీటికి వశపడకుండా నిలబడి తాను జ్ఞానము చేత ఆత్మగా నిలబడి మోక్షమును అలంకరించగలిగితే ఉన్నన్నాళ్ళు కేవలము జీవన్ముక్తుడై శరీరము పడిపోయిన తర్వాత విదేహ మోక్షమును పొందగలిగితే సిద్ధులకు పెద్ద సిద్ధి. మనసు కదలకుండా నిగ్రహించగలవా? అది పెద్ద సిద్ధి. ఇంద్రియాణి బలిష్టాని నియుక్తాని మానద అపక్వస్య ప్రకుర్వంతి వికారాం స్థాననీకశః భ్రమన్ సర్వతీర్థేషు స్నాత్వా స్నాత్వా పునఃపునః నిర్మలం న మనోయావత్ తావత్ సర్వం నిరర్థకం అంటాడు వ్యాసుడి దేవి భాగవతంలో. నీ మనసును నువ్వు గెలవగలిగావా? నీ ఆజ్ఞకు నీ మనసు వచ్చి ఔదలు దాలుస్తుందా? అది పెద్ద సిద్ధి. అది ఐశ్వర్యములకెల్ల మహదైశ్వర్యం. సర్వైశ్వర్యకరీ. నువ్వు అడగలేదని సిద్ధులు ఇవ్వకుండా ఉండదు. ఇచ్చినా నువ్వు పట్టించుకోకుండా నిలబడగలిగిన నాడు ఇవ్వవలసిన పెద్ద సిద్ధిని, ఆత్మస్వరూపంగా నిలబడగలిగిన సిద్ధిని ఇస్తుంది. ఆత్మానుభవాన్ని, అద్వైతానుభూతిని ఇస్తుంది.
కాబట్టి ఆ తల్లి సర్వైశ్వర్యకరి తపఫలకరి. ఆమె చేసిన తపస్సుకి ఫలితాన్ని ఇస్తుంది. ఆమె గమనిస్తూనే ఉంటుంది. మీరు విన్నారుగా భారతంలో, తపస్సు అంటే ఏదో కమండలం పట్టుకుని ఓ సత్యదండం పట్టుకుని తపోదండం పట్టుకుని ఎక్కడికో వెళ్ళిపోయి కూర్చోవడం కాదు. తపస్సు అంటే నిత్య తపస్సు ఎవరితో తెలుసా? స్వామి హనుమ. మళ్ళీ ఆయనతో పోల్చవలసి వస్తే ఒకే ఒక్క వ్యక్తి శంకర భగవత్పాదుడు. మీరు గమనించండి, శంకరాచార్యుల వారి జీవితం, స్వామి హనుమ జీవితం ఒకలాగే ఉంటాయి. వాళ్ళిద్దరూ పరమశక్తివంతులైన మా కొరకు అని వాళ్ళు జీవితంలో చేసుకున్నది మీకు కనపడదు. హనుమవంతటి శక్తివంతుడు లోకంలో ఉండరు. ఎందుకంటే బుద్ధిమతాం వరిష్టం, ఆయనంత బుద్ధిమంతుడు లేడు, ఆయనంతటి పండితుడు లేడు, ఆయనంతటి బలశాలి లేడు, ఆయనంత వేగమున్నవాడు లేడు. అయినా హనుమ తన కొరకు ఇది చేసుకున్నారన్నది మీకు రామాయణంలో కనపడదు. విచిత్రం ఏంటంటే రామాయణంలో రాముడు ఎవరి వలననైనా పైసా ప్రయోజనాన్ని పొందితే రూపాయి ప్రతిఫలాన్ని ఇచ్చేశాడు. సర్వం శ్రీ ఉమామహేశ్వర పరబ్రహ్మార్పణమస్తు. స్వస్తి. కామం నైతత్ ప్రశంసంతి సంతస్వబల సంస్తవం గుణసంకీర్తనం చాపి స్వయమేవ శతక్రతో. ఓ ఇంద్ర, తన బలాన్ని తానే పొగుడుకోవటాన్ని, తన గుణాలను తానే కీర్తించుకోవటాన్ని సత్పురుషులు ఎవరూ కూడా గొప్పగా చెప్పుకోరు. చాలామంది గొప్పలు చెప్పుకుంటుంటారు తమని గురించి. చెప్పుకుంది ఏం చెప్పటమో. ఇక్కడ నువ్వు నాతో స్నేహం చేయాలని కోరుతున్నావు కాబట్టి ఈ విషయాన్ని చెప్పక తప్పటం లేదు. ఇది ఆత్మస్తుతి కాదని తెలుసుకో. ఇక్కడ ముందుగానే చెప్పేసి ఆత్మస్తుతి కాదు అని తెలుసుకో. పర్వతాలు, అడవులతో కూడినటువంటి ఈ భూమిని, సముద్రాలను, నిన్ను, నీ దేవలోకాన్ని కూడా నేను ఒక్క రెక్కతోనే మోస్తాను. అంత బలం నాకుంది. స్థావర జంగమాత్మకమైన ఈ బ్రహ్మాండాన్ని అంతా కూడా నేను ఒక్క రెక్కతోనే అతి సులువుగా మోస్తాను. గరుడాళ్వార్ ఆయన కదా అన్నాడు గరుడాళ్వార్. అప్పుడు ఇంద్రుడు, మిత్రమా, నువ్వు చెప్పిందంతా సత్యము. నీకు అసాధ్యమనేది లేదు. నా స్నేహాన్ని అంగీకరించు. నీకు అమృతంతో పని లేదు. అంటే స్నేహం చేసుకొని మెల్లగా అమృతం కలశం ఎత్తకపోదామని వచ్చాడు ఇంద్రుడు. ఓహో, అది తంత్రం. దగ్గర ఉండేటువంటి అమృత కలశాన్ని ఎత్తకపోవటానికి ఈయన చేసినటువంటి ఒక కుతంత్రం. నీకు అమృతంతో పని లేదు కదా, ఎందుకంటే నువ్వు అంత బలశాలి, నీకు మరణం లేదు. నువ్వు మహావిష్ణు ధ్వజంలో ఉన్నావు, పైగా మహావిష్ణు వాహనం. నిన్ను అనుకుంటే చాలు విషమంతా పోతుంది. నిన్ను అనుకుంటే చాలు ఎవరెవరికి ఏ కష్టాలున్నాయో అన్నీ పోతాయి. గరుడాళ్వారు, గరుడ స్వామి మహానుభావ అని ఒక్క పర్యం ఆ స్వామి వెంకటరమణ స్వామి ఆలయానికి వెళ్ళి గరుడ స్వామికి నమస్కారం చేస్తే చాలు, చేయి ముక్కితే చాలు, అన్నీ పోతాయి. అందుకని నీకు అమృతంతో పనేముందయ్యా, నీకు నాకు ఇచ్చేయి. నేను చాలా కష్టపడి, అందరూ తాగేశారు దేవతలంతా, కానీ అమృతం అక్షయం కదా ఉంది, ఇంకా దాన్ని రక్షించుకోవాలి కదా. దీన్ని నువ్వు ఎవరికైనా ఇస్తే వాళ్ళు మమ్మల్ని బాధించవచ్చు. ఎందుకంటే అమృతం మళ్ళీ తాగి మళ్ళీ యుద్ధానికి రావచ్చు వాళ్ళంతా కూడా. మాకు ఖండితం మళ్ళీ మాకు కష్టం వస్తుంది అన్నాడు. గరుత్మంతుడు, ఓ ఇంద్ర, ఒక చిన్న కారణంతో నేను ఈ అమృతాన్ని తీసుకొని వెళుతున్నాను, నన్ను అడ్డం చేయొద్దు. అంతేకాని దీనిని మరొకరు త్రాగటానికే తీసుకొని పోవటం లేదు. నేను దీన్ని ఎవ్వరికీ ఇవ్వను. అయితే దీనిని ఎక్కడ ఉంచుతానో అక్కడి నుంచే నువ్వు దీనిని తీసుకొని వెళ్ళిపోవచ్చు అన్నాడు. చూసారా,
ఈయన కిటుకు ఇది. నేను ఎవరికి నాకు తెలుసు అమృతం అంటే. ఈ అమృతం అంటే ఏమనుకున్నావు? మీరు కష్టపడిందంత నాకు తెలీదా? నేను ఎవరికైనా తాగించడానికి ఇస్తాననుకున్నావా? ఇస్తే మన కథ ఏమవుతుంది? మన కథ అన్నాడు చూడండి, పాపం. మన కథ అంటే తాను చేరుకున్నాడు ఇంద్రుడిలో. దేవతల కథ అంతా ఏమవుతుంది నాకు తెలుసు. నేను ఆ పని చేస్తానా ఇంద్ర? అంత మాత్రం నువ్వు యోచన చేసుకోలేదా? నువ్వు నేనంత దద్దమ్మనా? ముద్దులేని వాడినా నేను? ఇది ఎవరికంటే ఎవరికి ఇవ్వటానికి అవుతుందా? నేను ఒక చోట పెడతాను, వాళ్ళకి ఇచ్చినట్టుగా చేస్తాను. వాళ్ళు దాన్ని తాగటానికి వచ్చినప్పుడు నువ్వు ఎగిరించుకొని పో, అంతే. దానికేం పెట్టింది? నేను అప్పుడు నీతో ఏమని చెప్పను. పెట్టాను, మీరు తాగలేదు, నేనేం చేస్తాను? నేను చెప్పుకుంటాను. ఇక దానికి సంగతి వేరే చేసుకుంటాను నేను. అప్పుడు నీకు తెలుసు మీకేమవుతుందనేది. ఈ అమృత భాండం తెరచనయ్యా. ఇది తెరిచేది కష్టం. ఇది ఏది కేవలం ఇట్లా మూత కాదది, మరమూత కాదది. ఇట్లా తీయటానికి అది కష్టం, తీయటం. దాన్ని పగలగొట్టడం కష్టం. ఇంత లోపల నువ్వు తిన్నావు కదా, ఎతకపో, అంతే. నీకు నేను సహాయం చేసుకుంటాను, అంతే కదా. ఇంద్రుడికి పరమానందమై నమస్కారం చేశాడు. మిత్రమా, పక్షీంద్రా, పక్షిరాజా, నాకెంతో సంతోషం కలిగింది, మళ్ళీ మళ్ళీ నీకు నమస్కారం చేస్తున్నాను అని నమస్కారం చేసి, నీకేం కావాలో కోరుకో, ఇస్తానన్నాడు. వెంటనే గరుత్మంతుడు కద్రువ పుత్రులను, వారు తన తల్లిని మోసం చేసిన సంగతిని గుర్తు తెచ్చుకొని ఇంద్రుడితో ఇలా అన్నాడు, ఇంద్ర, నాకేది అసాధ్యం కాదు. అయినా ఒక కోరిక కోరుతున్నాను, తీర్చు. ఈ రోజు నుంచి భుజగాలు అంటే పాములు నాకు ఆహారమై పోవాలి. అంత కసి ఉంది లోపల ఆయనవాడికి. మొదట్లో గరుత్మంతుడు పాములు తినేవాడు కాదు, ఈ కసి కోసం ఆయన దాన్ని తెచ్చుకున్నాడట అని కోరాడు. ఇంద్రుడు వెనక ముందా చూడలేదు, అలాగే తథాస్తు అన్నాడు. యోచన చేయకోకుండా చెప్పేస్తారు వీళ్ళంతా, ఏం చేస్తావు? అప్పుడు ఇంద్రుడి పక్కనే ఉన్న శ్రీహరి గరుత్మంతుడి మాటలకు చాలా సంతోషించాడు. ఆయన వేరే ముద్ర వేశారు. ఇంకేమండి, పాస్పోర్ట్ వచ్చినట్లు లెక్క. తర్వాత ఇంద్రుడు శ్రీహరితో కలిసి బయలుదేరుతూ, మిత్రమా, నీ పని పూర్తి కాగానే నేను నా పని పూర్తి చేసుకుంటాను అని మాట తీసుకున్నాడు. నువ్వు అన్నావు కదా, తీసుకుపోయి ఇచ్చాను, పెడతానని, తర్వాత నేను చూసుకుంటా. అదిగాక నాతో అప్పుడేం యుద్ధానికి రావని కూడా నేనేం మాట్లాడనని చెప్పావు కదా, చాలా, అంతే. నాకు కావాల్సిందే అది. నీ పని నువ్వు చేసుకో, నా పని నేను చేసుకుంటా. గరుత్మంతుడు వేగంగా ప్రయాణించి తన తల్లి అయినటువంటి వినితాదేవి దగ్గరికి వెళ్ళాడు. ఎంతో సంతోషంగా సర్పాలన్నిటినీ పిలిచి ఇలా అన్నాడు, ఓ నాగుల్లారా, నేను మీ మాట ప్రకారమే అమృతాన్ని తీసుకొని వచ్చాను. దుర్మార్గ పురుగులు తమ్ముళ్ళారా అనుకో లోపల అనుకున్నాడు. ఇదిగో అమృత కలశం, దీనిని నేను పంచను, నాకు చేత కాదు. దీనిని నేను మాట ఇచ్చిన ప్రకారం అమృతం తీసుకురా అన్నావు, అంతే. నువ్వు చెప్పింది మీరు దాని ప్రకారం నువ్వు చెప్పి మాకు పంచు అని ఏమన్నా అన్నారా? మేము పంచుకుంటామని చెప్పారు కదా మీరు. అందుకని నేనేం చేస్తున్నా, దీనిని ఎక్కడా పెట్టకూడదు. దీన్ని, ఈ అమృత బండం, ఈ కలశాన్ని, దీనిని ఈ దర్భలపై ఉంచుతున్నాను అని దర్భల పైన ఉంచాడు. విపరీతమైన దర్భలు, పొదలుగా ఉండే దర్భల మీద పెద్ద పెద్ద దర్భలు, ఇప్పుడు దర్భల్లాగా కాదు, అవి ఇంకా పెద్దగా ఉండేవి, విపరీతమైనటువంటి పనుచుగా ఉండేవి, చూపుగా ఉండేవి, విపరీతమైనటువంటి ముళ్ళులాగా ఉండేవి. మీరందరూ కూడా స్నానం చేసి శుచులై రండి, చక్కగా అలంకరించుకొని రండి, మంచి మంచి వాసనలంతా వేసుకొని రండి. తర్వాత ఈ
అమృతాన్ని పానం చేయండి. అమృతాన్ని తెచ్చి మాకివ్వగానే నీ తల్లి దాసిత్వం నుండి విముక్తురాలవుతుంది అని మీకు ఆనాడు నాకు మాట ఇచ్చారు. అమృతం తెస్తూనే దాస్య విముక్తి అవుతుందని చెప్పారు కదా, మాట ఇచ్చారు ప్రకారం. ఆ మాట ప్రకారమే నేను మీకు అమృతాన్ని తెచ్చిపెట్టాను. మీరు తెచ్చిపెట్టమన్నారు, తెచ్చిపెడుతున్నాను. కనుక నేటి నుంచి నా తల్లి దాసిత్వం నుండి విముక్తురాలు అయ్యింది. చెప్పండి, అయిందే లేదు? అయింది 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 అయ్యింది అయింది తోకలు పెట్టుకొని పైన పెట్టుకొని అన్నీ అన్నాయి. అయింది కదా, ఇంకేం అని కొన్ని అక్కడ చాలా ఎన్నున్నాయో చెప్పలేనన్ని ఉన్నాయి, వేల కొద్దీ కోట్ల కొద్దీ అన్నీ. తుండుపాములు, పెద్ద పాములు, చిన్న పాములు, ఆతిపాములు, తోకపాములు, ముసలిపాములు, ఒంటిపాములు, వెలుతురు పాములు, ఆవు పాములు, పేడపాములు, మగపాములు, పిల్లి పాములు, చిన్న పాములు అన్నీ ఉన్నాయి. అబ్బో అని అమృత కలశాన్ని దర్భల పైన ఉంచి తల్లి వద్దకు వెళ్ళాడు. దర్భల పైన ఉంచాడు అంతే. ఏం చేశాడు? దర్భల పైన ఉంచి చిన్న కొంచెం మూత తీశాడు, కావలసిగా చేశాడు. నాగకుమారులందరూ కూడా ఉబ్బి తబ్బిబ్బైపోయారు, సంతోషంతో పొంగిపోయారు. ఏమిటి, అమృతం తాగాలని ఆశపడ్డారు. అమృతం సంగతి తెలుసు కదా వాళ్లకు. ఆలస్యం చేయరాదని వేగిరపడ్డారు. తొందరగా స్నానం చేసి వచ్చేయాలని శీఘ్రంగా కదిలారు అందరూ. నాగులన్నీ కదిలాయి ఓ అని. నాగులందరూ అటు వెళ్ళగానే ఇటు ఇంద్రుడు అక్కడికి వచ్చి అమృత కలశాన్ని తీసుకొని స్వర్గానికి వెళ్ళిపోయాడు. అంతే జరిగింది. ఇది మూత తీసినట్టుగా తీశాడు. ఎందుకంటే ఆ మూత రాదు కదా, సర్పాలకు తెలుస్తుంది. అందుకని ఇది కూడా చూడండి, మూత తీస్తున్నాను, తీయలేదు, తీసి పెడుతున్నాను, మీకు సులభం కావాలా, కానీ దీన్ని పుచ్చుకుంటే మీరు వెళ్ళి స్నానం చేసి రావాలా, అట్లే రాకూడదు. ఎన్ని రోజులైందో స్నానం చేసి, పుట్టినప్పటి నుంచి మీరు చేయలేదు, ఇప్పుడన్నా చేయండి స్నానం. ఏదో వాన వస్తే చేస్తారు, లేకపోతే లేదు, మీరు వెళ్ళి చేయండి. రెండోది వాసన మీ దగ్గర అని చెప్పటంతో అన్ని స్నానానికి బయలుదేరాయి. ఏదో ఏ రోజు ముక్కు పట్టుకొని స్నానం చేయాలని చెప్పేసి అందరూ స్నానానికి బయలుదేరారు నది దగ్గరికి. ఒక్క పాము లేదు అక్కడ. సర్పాలన్నీ స్నానం పూర్తి చేసుకొని రావటానికి వెళ్ళాయి. అక్కడ పెట్టాడో లేదో ఇంద్రుడికి కన్నుసన్న చేశాడు మన గరుక్మంతుడు. నీ పని నువ్వు ఆయన కానించన్నాడు. అంతే, థ్యాంక్స్ అని చెప్పటంతోనే నమస్కారం చేసి గరుక్మంతుడికి ఒక్కపారి గరుడాళ్వారు నమో నమః, గరుడాళ్వారు నమో నమః అని అంటూ ఆ కలశాన్ని ఎత్తుకొని వెళ్ళిపోయారు ఇంద్రుడు. వీళ్ళేం చేశారు? స్నానం పూర్తి చేసుకున్నాయి, జపతపాలు పూర్తి ఎప్పుడు లేని జపాలు అట వీళ్ళకి. జపతపాలు పూర్తి చేసుకున్నాయి. కొంతమంది సంధ్యావందన చేసుకున్నారు, కొంతమంది సూర్య నమస్కారం చేశారు. వీళ్ళ తలకాయ ఏంటేంటో చేశారు. సంతోషంతో, అమృతం త్రాగాలనే ఆశతో అమృత కలశం ఉన్న చోటికి వచ్చాయి. అంతే, అక్కడ అమృత కలశం లేనే లేదు. నాగులన్నీ నిరాశ చెందాయి. ఎవరో అమృత కలశాన్ని అపహరించారని చెప్పేసి ఎతకపోయారని గ్రహించాయి. ఎందుకంటే అక్కడ పెట్టి తాను వెళ్ళిపోయాడు కదా, అమ్మ దగ్గరికి వెళ్ళాడు కదా. అందుకని గరుక్మంతుడు మీద చెప్పడానికి వీల్లేదు, వాళ్ళ ఎదురుగా వెళ్ళాడు కదా. ఎవరో మనలను మోసగించారని తెలుసుకున్నాయి. కోపంతో బుసలు కొట్టాయి, అక్కడక్కడే కొట్టుకున్నాయి, వాళ్ళే కొట్టుకున్నారు అంతే. అమృత కలశం ఈ దర్భల పైనే ఉంచబడింది కదా, దీని మీద కదా ఉంచారు కదా, మా కళ్ళెదురుగే ఉంచాడు కదా గరుక్మంతుడు అని దర్భలను అన్ని పాములు నాకాయి. అక్కడ కొన్ని కోట్ల కొలతగా ఉండే పాములు ఈ గుంపుగా ఉండేటువంటి పొదలుగా ఉండేటువంటి దర్భలను పెద్ద పెద్ద కొనలులాగా ఉండే సూజుల్లాగా ఉండే దర్భలనంతా నాకి పెట్టాయి. అక్కడ ఏమీ లేదు, నాకింది. దాంతో వాటి నాలుకలన్నీ రెండుగా చీలాయి. అందుకే పాములకి ఉంటాయి, ఇట్లా వస్తాయి. మీరు చూశారు కదా. ఈ అమృత స్పర్శం వల్ల అప్పటి నుంచి
దర్భలు మాత్రం పవిత్రాలయ్యాయి. చూసారా, దీని నాకటముతో అప్పటి నుంచి అవి పవిత్రాలైపోయాయి. అతి అద్భుతమైన మంచి మంచి కార్యక్రమాలకు ఉపయోగిస్తాం. ఈ విధంగా గరుక్మంతుడు అమృతాపహరణం చేసి అమృతాన్ని సర్పాలకు ఇచ్చాడు. సర్పాలు 2 నాలుకలు కలవిగా చేశాడు. నాటి నుంచి తల్లితో కలిసి సంతోషిస్తూ స్వేచ్ఛగా వనంలో విహరించాడు. సర్పాలను భుజిస్తూ ఆయనకి భోజనం అదే అయిపోయింది. ఇతర పక్షుల యొక్క పూజలు అందుకుంటూ వాటి చేత గౌరవించబడ్డాడు. పక్షీంద్రుడు కదా, గొప్ప కీర్తి కలవాడై తల్లి అయిన వినతాదేవిని ఆనందింపజేశాడు. విష్ణువాహనుడైపోయాడు. విష్ణుకి పైన ధ్వజంలో గరుడ ధ్వజం అయిపోయింది కదా. ఇమాం కథాం యశృణుయాన్నరః సదా పఠేత్ వా ద్విజగణ ముఖ్య సంసది అసంశయం త్రిదివ మియాత్ స పుణ్యభాక్ మహాత్మనః పతగపతేః ప్రకీర్తనాత్. అంటే విప్రుల సభలో ఈ కథను విన్నవారికి, చదివిన వారికి మహాత్ముడైన పక్షీంద్రుడి యొక్క గుణాలు గానం చేసిన వారికి ఎలాంటి సంశయము లేకుండా పుణ్యం లభిస్తుంది, అతడికి స్వర్గం లభిస్తుంది. ఇది శ్రీకరి వాహనమైన గరుక్మంతుడి కథ అన్నాడు ఉగ్ర శ్రవసుడు. శ్రీకృష్ణాయ పరమాత్మనే నమః. 35వ అధ్యాయం. నాగులలో అతి ముఖ్యులు. శౌనక మహర్షి ఉగ్రశ్రవసుడిని ఇలా అడిగాడు, ఓ సూతనందనా, ఇంతవరకు కద్రువ తన పుత్రులైన సర్పాలకు శాపం పెట్టిన కథను చెప్పావు. అనూరుడు వినతాదేవికి పెట్టిన శాప వృత్తాంతాన్ని కూడా చెప్పావు. భర్త అయిన కశ్యపుడి వల్ల, కశ్యపుడున్నాడే, కద్రువ వినతలు ఇద్దరు కూడా వరాలు పొందారని, వారిలో వినతకు 2 పుత్రులు కలిగారని, వారే అనూరుడు గరుడు అని వారి పేర్లు కూడా చెప్పావు. అయితే కద్రువకు పుట్టిన పన్నగుల పేర్లు మాత్రం చెప్పలేదు. అతి ప్రధానమైన ఆ సర్పాల పేర్లను కూడా చెప్పండి. ఓహో, ప్రధానమైనటువంటి సర్పాల పేర్లు అంటే చిన్న చిన్న పురుగులు తినవవి, అటువంటి సర్పాలు. ఆ తర్వాత చెప్తాను ఏం తింటాయని. మేము వినాలనుకుంటున్నాము అని ప్రార్థించాం. ఉగ్రశ్రవసుడు ఇలా చెప్పాడు, ఓ మహర్షి, నేను సర్పాలన్నిటి యొక్క పేర్లను చెప్పటం లేదు, అవి ఎన్నో ఉన్నాయి. అందుచేత వాటిలో ప్రధానమైన సర్పాల యొక్క పేర్లను మాత్రమే నేను చెప్తున్నాను, విను. సర్పాలలో ప్రధానమైన వాడు, అందరికన్నా ముందు పుట్టినవాడు శేషుడు. శ్రీకృష్ణాయ పరమాత్మనే నమః.